అధికార మార్పులతో కడప కార్పొరేషన్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అల్మాస్పేట ఉద్రేత కారణాలతో కడప ఇన్ఛార్జి కమిషనర్ రాకేష్ చంద్ర బదిలీ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు ఆయనను బదిలీ చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. అయితే రాజంపేట అదనపు సబ్ కలెక్టర్ హెచ్ఎస్ భావనకు అదనపు బాధ్యతలను అప్పగించారు. తక్షణమే కడప అదనపు కమిషనర్గా భవన పూర్తి బాధ్యతలను స్వీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేస్తుంది. అంతేకాకుండా పరిపాలన వ్యవహారాల్లో వేగం పెంచాలని సూచించింది. మరోవైపు ఆల్మస్పేట ఘటనా స్థలాన్ని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ పరిశీలించారు. వివాదానికి దారితీసిన పరిస్థితులపై ఆరా తీశారు. ప్రస్తుతం ఇరు వర్గాలను అదుపులోకి తీసుకున్నామని, ఆల్మస్పేటలో 144 సెక్షన్ అమల్లో చేశామని ఆయన తెలిపారు. ఇక టిప్పు సుల్తాన్ సర్కిల్ పేరుపై వ్యతిరేకత వ్యక్తమవుతోందని, దాన్ని సున్నితంగా పరిష్కరించుకోవాలన్నారు. 2014 నుంచి ఈ వివాదం జరుగుతోందని కౌన్సిల్ చివరి సమావేశంలో తీర్మానం చేసి తప్పు చేశారని డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తి దుబాయ్కి పారిపోయాడని, రాగానే రాజ మర్యాదలు చేస్తామని స్పష్టం చేశారు. స్టేట్మెంట్స్ ఇవ్వటం వల్ల కానీ దీని వల్ల కానీ అయితే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చాం. పూర్తిగా ఈ ఇరు పక్షాల మీద మనం కేసులు కట్టడం జరిగింది. ఎవరైతే ఈ స్టోన్ పెల్టింగ్ ఈ ఈటుతో దాడి చేసిన వాళ్ళందరూ కూడా కొంతమంది అదుపులో ఉన్నారు. అదే మాదిరిగా కొంతమంది పరారులో ఉన్నారు. వాళ్ళ కోసం గాలింపు జరుగుతుంది. ఇక్కడ పూర్తిగా 144 సెక్షన్ 1 టౌన్ 2 టౌన్ పరిధిలో ఈ ప్రాంతం అంతా కూడా 144 సెక్షన్ విధించి ఈ పరిస్థితిని అంతా అదుపు చేసాం. ఇప్పుడు ఫ్లాగ్ మార్చ్ కూడా కండక్ట్ చేపిస్తారు ఎస్పీ గారు. సిచ్యువేషన్ అంతా అండర్ కంట్రోల్లో ఉంది. 1-2 రోజుల్లో మేము 144 సెక్షన్ కూడా సడలించి పూర్తిగా కూడా దాన్ని తొలగించే అవకాశం. ప్రస్తుతానికి సిచ్యువేషన్ అంతా కంట్రోల్లో ఉంటుంది. ఆ టిప్పు సుల్తాన్ సంబంధించి పోస్టులు పెట్టిన వ్యక్తి అయితే ప్రస్తుతం దుబాయ్లో ఉన్నారండి. ఆయన పరారులో ఉన్నారు. ఆయన ఉంటే దుబాయ్లో ఉండాలి, లేకపోతే ఇక్కడికి భారతదేశానికి వస్తే జైల్లో ఉంటారు. ఆ ఇబ్బంది అయితే లేదు. కానీ ఇక్కడ నిన్న జరిగిన దానిలో ఒక పక్షం వారు ఇక్కడ హనుమాన్ సర్కిల్ అని ఫ్లెక్సీలు కట్టడం వల్ల అవతల వర్గం వాళ్ళు ప్రొవోకేట్ అయ్యి దీనికి ఇంత జరిగింది. సో వాళ్ళని కూడా మందలించడం జరిగింది. దాని మీద ఇప్పుడు ఏంటంటే భారతదేశానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. అన్ని మతాలని సమానంగా గౌరవిస్తూ ఉంటుంది. హిందువులకి హిందూ మతం ఎంత, వాళ్ళ యొక్క మత విశ్వాసాలు ఎంత ప్రగాఢమని, అదేవిధంగా మహమ్మదీలకు కూడా వారి యొక్క విశ్వాసాలు. ప్రభుత్వ పరంగా మనం ఈ 2 వర్గాల వారిని కూడా సమతూకం పాటించి అందరి విశ్వాసాలకి ఎక్కడైతే కాన్ఫ్లిక్ట్ ఉందో కూడా ఒకరికొకరు కాన్ఫ్లిక్ట్ లేకుండా కూడా అంత సామరస్యపూర్వకంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం వర్గాలైన, ఎస్పెషల్లీ పోలీస్ వర్గాలైన మీద, తర్వాత రెవెన్యూ వర్గం ఏదైతే మ్యాజిస్ట్రేట్, జిల్లా యంత్రాంగం కానీ పోలీస్ యంత్రాంగం కానీ బాధ్యత ఉంది. అధికార మార్పులతో కడప కార్పొరేషన్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అల్మాస్పేట ఉద్రిక్తత కారణాలతో కడప ఇన్ఛార్జి కమిషనర్ రాకేష్ చంద్ర బదిలీ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు ఆయనను బదిలీ చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. రైట్ సుధీర్, చెప్పండి. రైట్, ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే గడిచిన 2 రోజుల కింద కూడా ఏదైతే అల్మాస్పేటకు సంబంధించినటువంటి ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే గడిచిన 2 రోజుల కింద జరిగినటువంటి ఘటన నేపథ్యంలో కూడా ఏదైతే మున్సిపల్కి సంబంధించినటువంటి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నటువంటి రాకేష్ చంద్ర పైన అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా బదిలీ వేటు పడిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో కూడా చూసుకుంటే కనుక ఏదైతే 2 రోజుల కిందట కూడా పూర్తిస్థాయిలో ఇక్కడ దాదాపుగా ఇక్కడ హనుమాన్ సర్కిల్ ఏర్పాటు చేయాలని చెప్పి ఈ నేపథ్యంలో హిందూ ఐక్యవేదికకు సంబంధించినటువంటి నేతలు కూడా పెద్ద ఎత్తున భారీగా ఫ్లెక్సీలు వేసిన నేపథ్యంలో కూడా ఆ ఫ్లెక్సీలలో దాదాపుగా హనుమాన్ సర్కిల్ అని పెట్టడం జరిగింది. అయితే గతంలో ఎప్పటి నుంచో కూడా దీని పేరు పూర్తిగా అల్మాస్పేట ఉంది. ఖచ్చితంగా అల్మాస్పేటే పెట్టాలి, లేకపోతే కనుక పూర్తిస్థాయిలో కూడా ఈ పేరును మార్చాలని చెప్పి మరోపక్క ముస్లిమ్స్ కూడా పెద్ద ఎత్తున పట్టుబడిన పరిస్థితి అయితే ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం పెరగడంతో కూడా ఒక్కసారిగా రాళ్లతో కొట్టుకునే స్థాయికి కూడా వెళ్ళడం జరిగింది. అలాగే పూర్తిస్థాయిలో కూడా పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను కూడా చెదరగొట్టడం జరిగింది. ఆ నేపథ్యంలో కూడా 3 దఫాలుగా పోలీసులు చర్చలు జరిపినా కానీ పూర్తిస్థాయిలో ప్రభుత్వం నేపథ్యంలో కూడా మరోసారి ఇక్కడికి కడప టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి భూపేష్ రెడ్డి రావడం జరిగింది. మరోపక్క కమలాపురం నియోజకవర్గానికి చెందిన పుత్తా నరసింహారెడ్డి కావడం జరిగింది. ఈ ఇరు వర్గాలకు అటు హిందూ ఐక్యవేదిక కాబట్టి ఇటు ముస్లిం నేతలకు కూడా పూర్తిస్థాయిలో నచ్చజెప్పే ప్రయత్నం మరోమారి 2వసారి చేయడం జరిగింది. అయితే 2వసారి కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే ఇద్దరు వినకపోవడంతో కూడా పూర్తిస్థాయిలో హిందూ సంఘాలకు సంబంధించినటువంటి
ఫ్లెక్సీలు ఒక్కసారిగా ఇక్కడి నుంచి తీసివేయడం జరిగింది. మరోపక్క ముస్లింకి సంబంధించినటువంటి ఏదైతే టిప్పు సుల్తాన్కి సంబంధించినటువంటి ఆ ఫ్లెక్సీ తీయకపోవడంతో ఈ ఘటనకైతే కనుక పూర్తిస్థాయిలో రాళ్ల దాడి జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాళ్ల దాడిలో దాదాపుగా పోలీసులు కూడా తీవ్ర స్థాయిలో కూడా గాయాలైన పరిస్థితి ఉంది. మరోపక్క కానిస్టేబుల్ కూడా తీవ్ర గాయాలైన పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఈ ఘటనకు సంబంధించి 2 రోజుల నుంచి కూడా పూర్తిస్థాయిలో కూడా పలు మంది మీద దాదాపు పోలీసులు కేసులు పెట్టడం జరిగింది. మరోపక్క హిందూ ఐక్యవేదికి సంబంధించి మనం చెప్పుకుంటే కనుక బీజేపీ జిల్లా అధ్యక్షుడైనటువంటి సుబ్బారెడ్డి పైన కావచ్చు, మరోపక్క బీజేవైఎం అయినటువంటి బొమ్మన సుబ్బారెడ్డి కావచ్చు, అలాగే కొంతమంది బీజేపీ నేతలు ఎవరు ఉన్నారో, అలాగే విహెచ్పి, అలాగే హిందూ ధార్మిక సంఘాలకు సంబంధించిన నేతలు ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టడం జరిగింది. మరోపక్క ముస్లింకి సంబంధించినటువంటి ఎవరైతే మత పెద్దలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే పెద్దగా యువత పాల్గొన్నారో ఆ యువతను కూడా దాదాపుగా 30 నుంచి 50 మంది దాకా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళని కూడా ఏదైతే కడప జేఎంజీలో పెట్టి వాళ్ళని కూడా విచారిస్తున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తిస్థాయిలో పరిశీలించేందుకు ఇక్కడికి మనం చూసుకోవచ్చు ఎవరైతే రాయలసీమ రేంజ్ ఐజీ కోయా ప్రవీణ్ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఆయన కూడా ఏదైతే అల్మాస్పేట్ పరిసర ప్రాంతాలను కూడా పూర్తిస్థాయిలో పరిశీలించడం జరిగింది. ఇక్కడ జరుగుతున్నటువంటి ఘటనలు కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి 144 సెక్షన్ కూడా పూర్తిస్థాయిలో అమలు చేస్తామని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. ఈ 144 సెక్షన్ అవసరమైతే కనుక ఈ నెల లాస్ట్ వరకు కూడా పొడిగిస్తామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి ఒక కీలక వ్యక్తి దాదాపుగా సోషల్ మీడియాలో ప్రచారం చేసి ఈ గొడవ కారణాలు చేసిన వ్యక్తి కూడా పూర్తిలో దుబాయ్లో ఉన్నాడు, అతను కూడా పట్టుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి కోయా ప్రవీణ్ చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు కడప అల్మాస్పేట్ పరిసర ప్రాంతాల్లో కూడా పూర్తిలో 144 సెక్షన్ ఇప్పటికీ కంటిన్యూ అవుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడైతే కనుక పోలీసు బందోబస్తుతో కూడా పూర్తిలో పెద్ద ఎత్తున కూడా సీసీ కెమెరాల నిఘాలతో కూడా ఇక్కడైతే పర్యవేక్షణ పరిస్థితి ఉంది. దాదాపుగా సిఐలు, ఎస్ఐలు, అలాగే దాదాపు మనం చూసుకోవచ్చు ఏఆర్కి సంబంధించినటువంటి బెటాలియన్, అలాగే స్పెషల్ పార్టీకి సంబంధించిన బెటాలియన్ కూడా పూర్తిస్థాయిలో కూడా ఇక్కడే పెట్టడం జరిగింది. మరొక నేత్రాలకు సంబంధించిన వెహికల్ కూడా ఇక్కడే పెట్టడం జరిగింది. అదే మరోమారు ఏదైతే ఘటనలు జరగకుండా పూర్తిస్థాయిలో తగు జాగ్రత్తలు కూడా పోలీస్ శాఖ తీసుకుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మనం చూసుకుంటే కనుక గడిచిన 2 రోజుల కిందట కూడా ఒక వీడియో అయితే కనుక వైరల్ అవుతుంది. ఆ వీడియోలో మాట్లాడిన వ్యక్తి ఇప్పటికీ దుబాయ్లో ఉన్నాడు. అతను పట్టుకొచ్చేందుకు కూడా పోలీసులు అయితే కనుక పెద్ద ఎత్తున కూడా ప్రయత్నం చేస్తారని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఘటనలో మనం చూసుకుంటే కనుక దాదాపుగా కడప ఇన్ఛార్జ్ కమిషనర్ రాకేష్ చంద్ర అయితే కనుక పుస్తకాల్లో నిర్లక్ష్యం వహిస్తాడని చెప్పి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఆయన బదిలీ చేయడం జరిగింది. తక్షణమే ఎవరైతే రాయంపేటకు సంబంధించిన సబ్ కలెక్టర్ ఉన్నారో ఆ హెచ్ఎస్ భావనను కూడా పూర్తిస్థాయిలో బాధ్యతలు చెప్పాలని చెప్పడం జరిగింది. ఇన్ఛార్జ్ ఏదైతే కార్పొరేషన్కి సంబంధించినటువంటి పరిపాలన విభాగం కూడా ఇప్పటికే పూర్తిస్థాయిలో లోబడిందని చెప్పి తక్షణమే ఆమెను అయితే కనుక పూర్తిస్థాయిలో బాధ్యతలు చేపట్టాలని చెప్పి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఇప్పటికే కీలక బాధ్యతలు ఆమె ఇవ్వడం జరిగింది. ఆమె కూడా బాధ్యతలు చేపడతారు. అయితే పూర్తిస్థాయిలో చూసుకుంటే కనుక అల్మాస్పేట పరిసర ప్రాంతాల్లో ఇప్పటికీ 144 సెక్షన్ కూడా పెద్ద ఎత్తున కూడా అమలు అవుతున్న పరిస్థితి మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సుధీర్.